ఆయనతో పనిచేసి ఆయన ఆశయాలను పుచ్చుకున్న వ్యక్తిని ఈ రోజు మనం చూడగలుగుతున్నాం. ఇంకా అంటే అది మన అదృష్టంగా భావించాలి. బాబాసాహెబ్ చూసినట్టుగానే ఈ జాతి రత్నంగా ఈ జాతికి హక్కున్న పాపం అంబేద్కరిస్ట్ ఎవరైతే నాతరికి రాయమల్ గారు లేక ఇతరత్ర దళిత నాయకులందరూ కూడా వారు కోరేది ఒకే ఒక చిన్న కోరిక, ఇక్కడ ఒక అంబేద్కర్ భవనాన్ని ఇస్తే అది అందరికీ దళితులే కాదు, బీసీలు కానివ్వండి, పేదరికంలో నిమగ్నమై ఉన్న ప్రతి ఒక్కరికి అది ఆదర్శంగా వివాహాలు చేసుకోవడానికి ఏదన్నా శుభకార్యాలు చేసుకోవడానికి ఒక వేదికగా ఉంటుందనే ఆలోచనతో ఒక అంబేద్కర్ భవనాన్ని కోరుతున్నారు. నేను కాకారి యొక్క పాదాలు పెట్టుకొని ప్రార్థిస్తున్నాను. చాలా రోజుల నుండి చెప్తున్న విధానమే. ఆయన పవర్లో ఉన్నప్పుడు కూడా ఇదే కోరిక కోరుతున్నారు. ఈ కోరిక తీరకుండా పోతుంది. ఇక్కడ ఒక చిన్నపాటి స్థలాన్ని సింగరేణి నుండి ఆపుకొని శుభ్రం చేసుకుంటే అది ఎలా చేస్తారని పోలీసు వాళ్ళని పంపించి సింగరేణి వాళ్ళు అది ఆపించారు. కానీ ఇక్కడ ఒక పెద్ద భవనం కడుతున్నారు. ఆ భవనం ఎట్లా నిర్మాణమైందో, ఇక్కడ ఒక ఇల్లు కడుతున్నాడు, ఇక్కడ ఒక పెద్ద భవనం ఎట్లా నిర్మాణమైందో సింగరేణి వాళ్ళకి తెలియదో మరి ఎవరికి తెలియదో నాకు అర్థం కాదు. కానీ ఒక దళితుల కోసం అంబేద్కర్ గారి యొక్క పేరు మీద అంబేద్కర్ యొక్క ఆశయాలకు పుణికిపుచ్చుకొని అక్కడ ఒక పేద ప్రజలకు నీడగా కట్టుకుంటున్న దాన్ని మాత్రం ఆపుతున్నారు. దాన్ని తప్పకుండా అది సాధించేలాగా దానికి లెటర్స్ పంపించాము. మేము అన్ని గుంటలు ఇవ్వలేము, కొద్ది పీస్ మాత్రమే 2.5 గుంటలో ఎంతో బహుశా నా దగ్గర ఎంత ఇస్తానని చెప్పారు. నేను లెటర్ 10 గుంటలు ఇస్తానన్నారు, 10 గుంటల భూమి ఇస్తానన్నారు. మళ్ళీ దానికి లిటిగేషన్ పెడుతున్నారు. కాబట్టి దయచేసి కాకా గారి పాదాలపైన పడి ప్రార్థిస్తున్నది ఒకటి, అదేంటంటే అది పూర్తిగా వివేక్ గారితో కానివ్వండి, మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కానివ్వండి, అది నిర్మాణం అయ్యేలాగా చేస్తే బాగుంటుంది. అదొకటే లాస్ట్. ఇంకా మళ్ళీ మేము రాజకీయాలకు వచ్చేది లేదు. నేను కానీ నా తర్వాత సోదరులు చాలామంది ఇంకా రాజకీయాలకు యువరత్నాలు చాలామంది వస్తున్నారు. అనర్గళంగా చెప్తున్నారు. అనర్గళంగా మాట్లాడడానికి పనులు చేయడానికి చాలా భేదం ఉంటుంది. కాబట్టి ఇదొక్కటి మాత్రము మా కాకా గారిని, నా సోదరుడు వివేక్ గారిని నేను ప్రార్థించేది ఏంటంటే ఇది తప్పకుండా ఈ కార్యక్రమం వారి చేతుల మీదకి జరగాలి. వారి చేతుల మీదకి ఇనాగ్రేషన్ జరిగేలాగా చూడాలని. ఇంకా పెద్ద మాటలు అందరూ ఎలక్షన్లో నిలుచున్న వాళ్ళందరూ నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పుకుంటున్నారు. అది మీ ఇష్టం. మీరు తప్పకుండా ఓటేసే వాళ్ళ మీ హక్కు, మీ ఓటును మీరు సద్వినియోగపరచుకోండి. ఎవరు చక్కగా చేస్తున్నారు, ఎవరు చేస్తారు. నేను ఇక్కడికి వెళ్ళి ఏ పార్టీ ఇది అని చెప్పడానికి నేను లేను. కేవలం కాకా గారి ఆశీర్వాదం తీసుకోవడానికి వారితో అంబేద్కర్ భవనం ఇంకా ఎన్ని రోజులు ఉంటామో తెలియదు, కానీ ఆ అంబేద్కర్ భవన నిర్మాణం కోసం మాట్లాడాలనే ఆలోచనతోనే నేను చెప్తున్నాను. దయచేసి మీరందరూ చాలా ఓపికగా కాకా గారు వస్తున్నారంటే వారిని చూడాలి. భగవంతుని చూసినట్టుగా, అంబేద్కర్ని చూసినట్టుగా మీరందరూ ఆయనను చూస్తే అంబేద్కర్తో పనిచేసి అంబేద్కర్ ఆశయాలతో ముందుకు వచ్చి మొట్టమొదటిసారిగా దళితుల్లో నుండి మరి మన కేంద్రం మంత్రిగా పనిచేసిన వ్యక్తిని మీరందరూ చూస్తున్నది మీ అదృష్టంగా భావిస్తారని భావిస్తూ మీరందరూ ఉన్నందుకు మిమ్మల్ని కూడా మనసారా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అడిగే శక్తి వచ్చింది. మొదటిసారి వచ్చిన తర్వాత దళితుని భార్య సర్పంచ్ అయింది. అయితే గ్రామాలల్లో ఒకటే కాదు, మొత్తం దేశంలో ఉండేటువంటి మాట ఇక్కడిది కాదు చెప్తున్నాను. ఏమేమి ఉండా నీకు ఇంత అధికారం వచ్చిందా, కుర్చీ మీద కూర్చుంటావు నువ్వు, ఎందుకు రాయే ఇవాళ అనుమానం కొడుకులకు. ఇప్పుడు దేశం స్వతంత్రమైన తర్వాత పంచాయతీ బిల్లు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె తిరిగి అంటూ ముండాగుడికి కూర్చోమంటుంది. ఆ అధికారం మనం తెచ్చాం. మన దేశంలో పంచాయతీ బిల్లు తీసుకొచ్చాం. అది ఆర్థిక విప్లవం, సామాజిక విప్లవం ఈ దేశానికి తీసుకొచ్చినట్టుగా వెంకటస్వామి ముందు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని నేను పార్లమెంట్లో చూపించాను. ఇప్పుడే ఆ స్వామి పార్టీ నాయకుడు మాట్లాడాడు, సంతోషం కలిగింది నాకు. ఏంటంటే మాటకు కరప్షన్. ఓసారి పార్లమెంట్లో పివి నరసింహరావు గారు ఓడిపోయిన తర్వాత నేను పార్లమెంట్ మెంబర్గా ఉంటుంది. ఆడ కూడా ఏంది కాంగ్రెస్ ఎంపీలు ఇవ్వంగానే కరప్షన్ అని మొదలుపెట్టారు.
అందరికన్నా ఎక్కువ కరప్షన్ వాళ్ళదే మరి. కానీ పార్లమెంట్లో మాత్రం కాంగ్రెస్ కరప్షన్ అంటారు. నేను లేచి మిస్టర్ వాజ్పేయి, మేము ఒకసారి 400 ఎంపీ ఉంటే నువ్వు ఒక్కడు వచ్చావు ఈ పార్లమెంట్కు. నేను 7 సార్లు పార్లమెంట్ సీనియర్ మెంబర్ను. కమ్యూనిస్ట్ లీడరు గుప్తా గారు కమ్యూనిస్ట్ లీడర్ ఉండే, ఆయన సీనియరు. మరి ఆయన తర్వాత వాజ్పేయి గారు, దాని తర్వాత వెంకటస్వామి సీనియరా కాదా చేతులు ఇవ్వమండి, ఎవడన్నా ఉంటే నేను చెప్పేశాను. కరప్షన్ మాట్లాడతారు మీరు. 30 సంవత్సరాలు వెంకటస్వామి ఆంధ్రలో ఢిల్లీలో మినిస్టర్గా పనిచేశాడు. మీరు తన కాంగ్రెస్ ఎంపీలు ముర్దాబాద్ అనే వాళ్ళని సవాల్ చేస్తున్నాను. బిడ్డ ఇవాళ పోయి వాడు లంచం ఇచ్చి బయటకు వచ్చి చెప్తున్నాడు నా పని అయిపోయిందని. నేను మీకు అడుగుతున్నాను, నేను 30 సంవత్సరాలలో ఒక్కడు దొరకడా మీకు? వెంకటస్వామికి మేము ₹1 ఇచ్చినాం అన్నట్టు ఎవడో దొరకడా? పార్లమెంట్ తీసుకురండి, వారి కాళ్ళు ఒకే నేను రిటైర్ అయిపోయిన సిద్ధంగా ఉన్నాను. మొత్తం పార్లమెంట్ సపోర్ట్తో స్వాగతం చేసింది. నాది కాదు, వీరు ఇచ్చినటువంటి ఓట్లకు నేను తెలియజేస్తున్నాను. ఆనెస్ట్ సిన్సియారిటీ ఉన్నదంటే మానవ ఉన్నది. ఎన్నిసార్లు మీరు ఇక్కడ నన్ను ఎలక్ట్ చేశారు చూపిమనండి కొన్ని. వెంకటస్వామికి ఒక 10 పైసలు ఇచ్చి తీసామని ఓపిపాటు మీకు అదే ఆ సవాల్ ప్రపోజల్ చేస్తున్నాను. కావున స్నేహితులారా, నేను అంబేద్కర్ వెంబడి పని చేస్తూ ఆయన నాకు ఒక్కటే చెప్పాడు, వెంకటస్వామి పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్లో మనం రిజర్వేషన్ తెచ్చినందుకు ఎంతో బాధ అయింది. బీదవాళ్ళు, ఎస్సీలు, ఎస్టీలు, బ్యాక్వర్డ్ క్లాసు, మైనారిటీసు, వీళ్ళు మ్యాట్రిక్ కూడా పాస్ అయితే లేరు. మ్యాట్రిక్ చదివినా కానీ పైకి పోగలుగుతలేరు. దీని కొరకై వాళ్ళకి ఎన్నో లక్షల ఫండ్ కావాలంటున్నారు. ఒక్క ఎంబీబీఎస్ సీట్ కావాలంటే ₹1,00,00,000 ఇస్తే సీట్ దొరుకుతుంది. ఇంజనీరింగ్ కాలేజీలో కావాలంటే 50-60 లక్షల రూపాయలు లేకుండా సీట్ దొరకదు. మన వాళ్ళు ఎట్లా చదువుతారు, ఎట్లా పైకి వస్తారు? దాని కొరకై మీరు పట్టుబట్టి వితౌట్ డొనేషన్ కాలేజ్ పెట్టి తీరాలని నాతో ప్రామిస్ తీసుకున్న అంబేద్కర్ ఇక్కడ ఉన్నారు. వారి ఆదేశం ప్రకారంగా హైదరాబాద్లో బాగ్లింగంపల్లిలో డాక్టర్ అంబేద్కర్ కాలేజ్ స్థాపన చేశాను 1973లో. ఇనాగ్రేషన్ ఎవరితో చేయించాను? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో చేయించాను, పివి గిరి గారితో. రాండి, ఎంతమంది కలెక్టర్లు అయ్యాల చదివి ఒక్క పైసా డొనేషన్ లేకుండా, ఒక్క పైసా చందా లేకుండా నడిపిస్తున్నాము. 7 కాలేజీలు ఉన్నాయి. అలా ఆ స్వప్నం పూర్తి చేసేటట్టుగా వెంకటస్వామి మీతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుచేత మీరు ఆయనకి జనజనం ఎందుకు చేస్తున్నాం? మనకు ఈ దేశంలో ఉండేటట్టుగా 100 సంవత్సరాల నుంచి తొక్కిపెట్టినట్టుగా జాతికి స్వాతంత్రం కావాలని ఆయన ఏదైతే ప్రయత్నాలు చేశాడో, సత్యాగ్రహాలు చేశాడో, కాన్స్టిట్యూషన్ రాసే అధికారం కూడా గాంధీ గారు ఆయనకి ఇచ్చారు. ఏమన్నా కానివ్వండి, ఓ దళితుడు కాన్స్టిట్యూషన్ రాయాలి. ఆ దళితుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అది ఆశ పట్టుకొని మీరు నేను ఇవాళ తెల్ల బట్టలలో ఉన్నాము. లేకుంటే బిడ్డ అదే గోషి పెట్టుకొని మనము కూలికి పోతుంటివి. ఆ అంబేద్కర్ యొక్క స్వప్నాలు పూర్తి చేయాలంటే హయ్యర్ ఎడ్యుకేషన్లో పోయి ఎంతోమంది నా కాలేజీలో చదివిన వాళ్ళు కలెక్టర్లు అయ్యారు, బ్యాంక్ ఆఫీసర్లు అయ్యారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు అయ్యారు. నాకు సంతోషం ఏంటంటే ఆయన డ్రీమ్ను, ఆయన స్వప్నను పూర్తి చేశారన్నటువంటి స్వప్న ఒక్క పైసా లేకుండా చదివిస్తున్నారు. రమ్మనండి. ఇవాళ 3,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. దళితులు, వీకర్ సెక్షన్ వాళ్ళు, బ్యాక్వర్డ్ వాళ్ళు, మైనారిటీస్ అందరు కలిసి ఉన్నారు. ఎవరైతే వీకర్ ఉన్నారో ఆర్థికంగా వాళ్ళందరికీ మేము అడ్మిషన్ ఇస్తాము. కావున అది చాలా పెద్ద విప్లవము.
మీ అందరికీ ఆయన ఇవాళ జన్మదినం రోజు ఆయన పాదాలలో నమస్కారం చేస్తూ మీ అందరికీ విప్లవం రావాలి, ఎక్కువ చదువు చెప్పించాలి, వాళ్ళతో సమానంగా ఈ డిస్పారిటీని తీసేయాలి. ఏ డిస్పారిటీ పెద్ద చిన్న ఉన్నదో అది దూరం కావాలి. అదే డాక్టర్ అంబేద్కర్ యొక్క స్వప్న. సోదరులారా, చాలా మాట్లాడుతున్నాను. నా వయస్సు అంటే మీరు ఎదురు కూడి మాట్లాడుతుండ్రు అన్నాడు. నేను నేస్తాను తయారుంటే వద్దన్నాడు నా మనవాడు. వెళ్ళే కూర్చున్నాడు. ఎందుకంటే 91 సంవత్సరం అయిపోయింది నాకు. ఇక అక్టోబర్ వస్తే 92లో వస్తా. ఇక ఎట్లుంటారో ఏమో తెలియదు, కానీ మీ దర్శనానికి వాళ్ళు వచ్చేటువంటి అవకాశం కలిగింది. సోదరులారా, పార్లమెంట్లో పెద్ద పెద్ద మనుషులు మినిస్టర్లు అయ్యారు. నేను తెచ్చింది మీ ఆశీర్వాదం వల్ల. దేశంలో కొత్త విప్లవం తీసుకొచ్చాను. ఏదైతే కార్మికులు రిటైర్ అయిన తర్వాత భిక్షం అడుగుతున్నారు. ఒక్కసారి కాదు, బెంగాల్ పోయినా, నేను ఉత్తరప్రదేశ్ పోయినా, ఆంధ్రకు వచ్చినా, ఎక్కడొచ్చినా కానీ అయ్యా ఒక ఫోర్మెను, ఆల్విన్లో పనిచేసేటువంటి ఒక ఫోర్మెను 1000 మంది వాని కింద పనిచేస్తున్నారు. నేను 33 సంవత్సరాలు ప్రెసిడెంట్ ఉంటుంది ఆ యూనియన్కు. ఆడిట దాబాడు, ఏందయ్యా నువ్వు ఫోర్మెన్ ఉంటుంది కదా అంటే, అయ్యా ఏం చేతు, నా పిల్లలు పెళ్లి చేశాను, ఇప్పటిదాకా బతుకుతున్నాను, ఇప్పుడు ఆర్థికంగా ఏం లేక నేను భిక్షం అడుగుతున్నాను అన్నారు. సోదరులారా, అది నాకు కూర్చున్నట్టయింది. నా కుటుంబము, నా కార్మిక కుటుంబము రిటైర్ అయినాక భిక్షం అడుగుతుందా అన్నట్టుగా ఉద్దేశంతో దేశం నుంచి అందరినీ అధికారులను పిలిపించి 30 లక్షలు లేబర్ మినిస్టర్ నుంచి ఇచ్చి, నాకేం లేదు, కోట్ల రూపాయలు ప్రభుత్వం యూజ్ చేస్తుంది మా నెత్తును, మా వాళ్ళంతా భిక్షం అడుగుతున్నారు. కాబట్టి దీని కొరకై మనము ఏదో ఒకటి చేయాలన్నట్టు ఉద్దేశము. గవర్నమెంట్ తీసుకునే డబ్బు కాకుండా వీళ్లకు రిటైర్ కాగానే అంత జీతం ఇవ్వాలి. ఆయన చచ్చిపోతే ఆయన భార్యకు అంతే ఇవ్వాలి. 2 పిల్లలకు ఈ స్కాలర్షిప్ 25 సంవత్సరాల వరకు ఇవ్వాలి. చూపిమనండి, ఈ దేశమే కాదు, ఇంగ్లాండ్లో చూపిమనండి, అమెరికాలో చూపిమనండి. ఉత్తరాలు రాస్తుండ్రు, ఎట్టది మీరు తెచ్చారో మాకు కూడా స్కీమ్ ఇవ్వమని. చైనాలో లేదు, చైనా వాళ్ళు బతులాడి మీరు వచ్చి మాకు ఈ స్కీమ్ చూపించమన్నారు. పోయినాను, చూపించాను, ఐలోలో చూపించాను. ఇప్పుడు ఉండేటట్టుగా ప్రపంచంలో లేనట్టుగా పెన్షన్ స్కీమ్ వెంకటస్వామి పార్లమెంట్లో పాస్ చేశాడని మీకు మనం చేస్తున్నాను. ఏ బీదవాడైనా, ఏ కార్మికుడు రిటైర్ అయిన తర్వాత భిక్షం అడగొద్దు, వారికి కూడా అంతే జీతం రావాలన్నట్టుగా చట్టము ఈ దేశమే కాదు, ఏ ప్రపంచంలో దేశం ఉన్నట్టయితే రమ్మనండి, ముందు చెప్పనండి. కావున సోదరులారా, మీరు ఇచ్చినట్టుగా బహుమతి అది ఏంది, ఓటు. ఆ ఓటు తీసుకొని నేను ఇవన్నీ పనులు చేసుకుంటూ వచ్చాను, అదే చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు నా కొడుకైన డాక్టర్ వివేక్ ఇక్కడ పార్లమెంట్ కొరకు నిలబడ్డాడు. నేను ఎంతనయా 7 సార్లు లోక్సభకి ఎవడు ఉన్నారో మొన్నగాడు చూపిమను. 2 సార్లు సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ అయి ఉన్న వాళ్ళు ఏం చేశారు చూపిమనండి. నేను పంచాయతీరాజ్ బిల్లు తెచ్చాను, పెన్షన్ స్కీమ్ తెచ్చాను, ఎన్నో లెవెల్లలో చట్టం మార్చాను, చూపిమనండి. ఇవాళ నేను మీ అందరితో మనవి చేయదలుచుకున్నాను. నా కడుపులో పుట్టినటువంటి డాక్టర్ వివేకానంద్ పార్లమెంట్కు, అసెంబ్లీ చెన్నూరు నుంచి పెద్ద కొడుకైన వినోద్ చేస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదం వారికి కావాలనే వచ్చాను. లేకుంటే 91 సంవత్సరం అయినాక మంచం మీద పడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సిగ్గు లేకుండా నేనే వచ్చాను. 91 అయినా కానీ నా వాళ్ళని కలుస్తా అన్న ఉద్దేశంతో వచ్చాను. భిక్షం కొరకు కాదు, నా ఏదైతే త్యాగం చేశానో దాని ఫలం కొరకు వచ్చాను. అదే ఆ ఫలం మీరు ఇవ్వాలి. ఇచ్చి వచ్చే ఎలక్షన్లో మీ ఆశీర్వాదం ఇవ్వాలి. ఈ మాతంగి నర్సయ్య
ఇప్పుడే రిటైర్ అయినా అనుకుంటున్నాడు. నేను కాలే 91 అయింది, ఇప్పటి కూడా తయారు చేయాల్సిన కానీ ఏమన్నా కానివ్వండి, నేను ఎక్కువ ఉపన్యాసం చెప్పకుండా దరిద్రములో పుట్టి పెరిగినట్టుగా వెంకటస్వామి ఇవాళ మన కొడుకులకు పైకి తీసుకొచ్చాడు. బీద కుటుంబంలో కూలి పనిచేసేటట్టుగా వాళ్ళకి అందరికీ భవిష్యత్తు చూపిస్తున్నాడు, చేసుకుంటూ వస్తున్నాడు. ఏదన్నా ఒక్కటి మీరు మిస్టేక్ ఉంటే నాకు చెప్పండి, నా తల ఉంచుకుంటాను నేను. అందుచేత మీకు అందరికీ నేను మనవి చేయదలుచుకున్నాను, అందరూ కూడా ఈసారి హైయెస్ట్ ఓటు తీసుకొచ్చి నా పేరే కాదు డాక్టర్ అంబేద్కర్ గారి పెట్టినటువంటి పేరును పైకి తీసుకొస్తారని ఆయన జయంతి రోజు ఆయనకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన చరణంలో ఉండి మీరందరూ పైకి రావాలని ప్రార్థన చేస్తున్నాను. ఇవన్నీ విషయాలు చెప్పానంటే మీరు చూసుకొని భవిష్యత్తులో ఇవన్నిటికి కూడా మీరు అర్థం చేసుకొని కుటుంబంలో స్త్రీలు పురుషులు, ఇప్పుడే బాబు చెప్పాడు, వేరు చెప్పాడు, స్త్రీల కొరకు చట్టం తెచ్చినట్టుగా ఏదో బాబు చెప్పాడు, అది చట్టం. ఆఖరిలో మా రాజబంధు గారికి ఏమున్నదంటే కమ్యూనిటీ హాల్ కావాలంటున్నాడు. ఏం చేయాలి చెప్పండి, మీరు చెప్పండి, మీరేం చేయాలను చెప్పండి. ఏం లేదు, నేను కొడుకు ఆయన వివేకానందకి చెప్తాను, కమ్యూనిటీ హాలు బాబు జగజీవన్ రామ్ ఆయన డాక్టర్ అంబేద్కర్ది కట్టించి తీరాలని నేను మనవి చేస్తున్నాను. ఆఖరిలో అది గిట్టగానట్టయితే నన్ను పిలవండి, బతుకున్న దినాలు నేను నన్ను వచ్చి మీ ఉపన్యాసం చేస్తాను.